నువ్వు ఇలా చాటుగా వచ్చి మాతో మాట్లాడుతున్నావని తెలిస్తే అర్ధరాత్రి మళ్ళీ గొడవ అవుతుంది. నువ్వొచ్చి ఏం మాట్లాడినా ఎంత బాధ చెప్పుకున్నా మేం చేయగలిగింది ఏమీ లేదు. చివరి నిర్ణయం అన్నయ్యదే కాబట్టి అన్నయ్య చెప్పినట్టుగానే చెయ్యి. అన్నయ్య కూడా నీకేమీ అన్యాయం చేయాలనుకోడుగా. ఆయన ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడు. అదొక్కడి గుర్తుపెట్టుకో చాలు. వెళ్ళమ్మా, మళ్ళీ ఎవరైనా చూస్తారు. శౌర్య వెళ్ళు. ఇందాక జరిగిన గొడవకి మా ఇద్దరికి మనశ్శాంతి లేదు. మళ్ళీ ఇంకొక గొడవ జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదు. వెళ్ళు శౌర్య, వెళ్ళు. భూమి లైవ్ నేను అరేంజ్ చేస్తాను. ఏంట్రా, ఏమైనా మాట్లాడాలా? పిలిచినా పలక్కుండా వెళ్లేవాడు వాడంతట వాడే వచ్చాడు అంటే మనసు మార్చుకున్నాడేమో. అంతేనా సిద్ధార్థ్? మార్చుకోవడానికి ఇది వస్తువు కాదు, మనసు. ఒకసారి ఒకరిని ఇష్టపడిన తర్వాత, వాళ్లతోనే బ్రతుకు అని అనుకున్న తర్వాత ఆ నిర్ణయం మారదు. మరింకేం చెప్పాలని వచ్చావు? నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు. బయటికి వెళ్ళి బాయ్స్ హాస్టల్లో ఉంటాను. ఒరేయ్, ఇంత ఇల్లు పెట్టుకుని నువ్వెళ్ళి హాస్టల్లో ఉండాల్సిన కర్మేంట్రా? రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీ మాటలకి నీ చేతలకి మీ అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా? నా బాధ మీకు అర్థం కానప్పుడు మీ బాధ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను కనిపించలేదంటే మీరు వెతికే శ్రమ లేకుండా చెప్పి వెళ్ళాలని ముందే చెప్తున్నాను.